వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సిటీ గర్ల్ ఫ్రమ్ విలేజ్. శ్రావణ మాసం ఎప్పుడు వస్తుందా, ఎప్పుడెప్పుడు మనందరం కలిసి షాపింగ్ చేద్దామా అని మీలో ఎంతమంది వెయిట్ చేస్తున్నారు? సో నేనైతే లిటరల్లీ చాలా చాలా వెయిట్ చేస్తున్నాను. ఎందుకంటే ఫేవరెట్ అయిన పండుగలు అయితే స్టార్ట్ అయిపోయాయి కాబట్టి మేమైతే ఫస్ట్ శ్రావణ మాసంలో షాపింగ్ అయితే వెళ్తున్నాము. ఇంకా మార్నింగ్ పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత మనం ఈ శ్రావణ మాసం స్టార్ట్ అయ్యింది అంటే కనుక ఇంకా షాపింగ్ మీద అయితే పడతాము. అంటే మన ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ ఎవరు వెళ్ళినా సరే నేను వస్తానని చెప్పి అందరూ అనుకుని వెళ్తూ ఉంటాం కదా. సో అలా ఈ శ్రావణ మాసం షాపింగ్ అయితే మీరు ఎవరితో వెళ్ళి ఎంత బడ్జెట్ లో షాపింగ్ చేశారనేది కింద చెప్పడం కామెంట్ లో మర్చిపోకండి. లక్ష్మీదేవి వ్రతం 4-5 రోజులు ఉంది అనగానే గాజువాక రావాలంటే భయం వేస్తుంది అనమాట. ఎందుకంటే రోడ్స్, షాప్స్ అస్సలు ఖాళీ ఉండవు. దానికి తోడు మేము ఈ సంవత్సరం ఏం చేసామంటే కొంచెం లేట్ గా షాపింగ్ చేసామన్నమాట. ఇంట్లో పనులన్నీ చేసుకుని దగ్గరే కదా వెళ్దాంలే ఇక్కడే కదా అన్నట్టు అలా లాగ్ చేసాము. పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత టిఫిన్స్ వంట అయిపోయిన తర్వాత లంచ్ చేసి అప్పుడు బయలుదేరాం అనమాట. సో ఒక హాఫ్ అన్ అవర్ అటు ఇటు అయినా సరే కొంచెం చూసుకుని రావచ్చు అన్నట్టుగా అనమాట. సో మేమైతే ఫస్ట్ లక్కీకి వెళ్ళాము. అక్కడ కలెక్షన్ ఎలా ఉంటుంది ఏంటి అని చెప్పి సో వెళ్ళిన తర్వాత ఎలా ఉందనేది నా మాటల్లో ఏమో కానీ మీరు కూడా చూసేయండి. ఎందుకంటే మీరు ఇప్పటికే చూసే ఉంటారు లక్కీ షాపింగ్ మాల్ లో కలెక్షన్ గురించి, అక్కడ ఉన్న క్రౌడ్ గురించి. ఇంకా రాఖీ పండుగ కూడా దగ్గరలోనే ఉంది కాబట్టి 10 రోజుల ముందు నుంచి ఈ రాఖీలు కూడా ఫుల్ హడావిడి చేస్తున్నాయి అనమాట. చూసారు ఎన్ని రాఖీలు ఉన్నాయో, ఒక్కొక్కటి ఒక్కొక్క కాస్ట్ అనమాట. సో 20, 30, 40, 50, 100, 200 కూడా ఉన్నాయంట. సో ఆ పైన ఉన్నవన్నీ ఆ కాస్ట్లు అనమాట. సో అవి కూడా కొన్ని అలా చూసుకుని వెళ్ళాము ఎంత కాస్ట్ ఏంటి అని చెప్పి. సో ఫస్ట్ మేము షాపింగ్కి వచ్చాం కాబట్టి షాపింగ్ చేయాలని ఫిక్స్ అయ్యాము. రాఖీలు కొంటే డబ్బులన్నీ ఇక్కడ అయిపోతాయి. ఈ షాపింగ్ మాల్ లో ఎలా కాలు పెట్టగానే స్టార్టింగ్ లో ఒక నమస్కారం పెట్టి మీరు ఏం చూస్తారని అడుగుతారు. సో మనకు కావాల్సిన కేటగిరీ చెప్తే వాళ్ళు చెప్పిన వెంటనే అక్కడికి వెళ్ళాం అనమాట. స్టార్టింగ్ ఫ్లోర్ లో ఉన్న కలెక్షన్ దగ్గరికి అయితే వెళ్ళాము. చూసావు కదా, అసలు అది షాపింగ్ మాలా లేకపోతే ఏదైనా ఒక కూరగాయల మార్కెట్ అని అనిపిస్తుంది అనమాట. వెళ్ళగానే అంత మంది ఉన్నారు. రోజు ఇంతమంది అసలు ఎలా షాపింగ్ చేస్తారు, ఎక్కడి నుంచి వస్తారు ఇంతమంది అని అనిపిస్తుంది. నేను మా పూజిత అయితే వాళ్ళని అటు ఇటు జరుపుకొని ఆ సందు గొంతుల్లోంచి వెళ్ళి మాకు కావాల్సిన సారీస్ ఏమైనా ఉన్నాయా లేదా అని చెప్పి వెతుక్కుంటున్నాం అనమాట. స్టార్టింగ్ వెళ్ళగానే మాకైతే పట్టు చీరలు కనిపించాయి. అవి ఎలా ఉంటాయి ఏంటి అని చెప్పి చూస్తే కలెక్షన్ అయితే బాగుంది, కాస్ట్ బాగుంది, కలర్ కాంబినేషన్ సూపర్ గా ఉన్నాయి. బట్ ఇప్పుడు పట్టు చీరల మీద అంత ఇంట్రెస్ట్ అయితే లేదు. ఎందుకంటే ఇప్పటికే చాలా పట్టు చీరలు ఉన్నాయి, అవే కట్టట్లేదు అనమాట. అందుకే అలాగా కనిపించిన కలెక్షన్ అన్ని చూసుకుంటూ వెళ్తున్నాము. ఇక్కడ కలెక్షన్ అయితే చాలా బాగుంది. స్పేస్ సిల్క్ మీద పెద్ద పెద్ద అంచులతో బార్డర్ తో ఉన్నాయన్నమాట. సో అవన్నీ అంతగా ఇంట్రెస్ట్ అయితే అనిపించలేదు. ఎందుకంటే కట్టేది ఏం లేదు, బట్ నచ్చేయని చెప్పి తీసేసుకున్నా సరే వేస్ట్ కదా. సో సింపుల్ గా కొంచెం బడ్జెట్ లో ఉండేలాగా ప్లాన్ చేస్తున్నాం అనమాట. ఇక్కడ పూజీ పట్టుకున్న సారీ అయితే చాలా బాగుంది. కలర్ కాంబినేషన్ బ్లూ అండ్ ఎల్లో అన్నమాట. సో రీజనబుల్ ప్రైస్ లోనే ఉంది. అరౌండ్ 1000 to 1300 ఎంత పడింది అనమాట. సో కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగా నచ్చింది. బట్ అది కూడా కొంచెం వెయిట్ గా అనిపించింది అనమాట. అందుకే అది పక్కన పెట్టేసి ఇంకా వేరే కలెక్షన్ ప్రెసెంట్ ఎండింగ్ లో ఉన్న సారీస్ అయితే చూస్తున్నాము. అవి కూడా చాలా బాగున్నాయి. బట్ కాకపోతే ఇక్కడ వచ్చిన చిక్కల్లా ఏంటి అంటే అందరూ అవే సారీస్ చూస్తున్నారనమాట. ఇంకా మళ్ళీ అందరూ బ్యాండ్ మేళంలా కనిపిస్తామేమో, అంటే ఎవరు ఎప్పుడు కట్టుకుంటారో తెలియదు కానీ అయినా సరే అందరి దగ్గర ఉన్న సారీసే మన దగ్గర కూడా ఉంటాయని అనిపించింది. ఇంకా అక్కడ ఏమీ నచ్చలేదు. ఇంకా మళ్ళీ బయటకు వచ్చేసి ఇంకా వేరే షాప్ కి అయితే వెళ్తున్నాము. చూసారు కదా వెళ్ళే దారిలో ఎన్ని రాఖీ షాపులు అయితే ఉన్నాయో. ఇంకా వరలక్ష్మీదేవి వ్రతం వస్తుంది కాబట్టి బ్లౌజ్ పీసెస్ కూడా ఇలా అమ్ముతున్నారు అనమాట రోడ్ పక్కన. ఒక్కొక్క బ్లౌజ్ పీస్ 50, 100, 70, 80 అలా అన్నమాట. ఈ బొమ్మలు కూడా చాలా బాగున్నాయి కదా చూడడానికి. మల్టీ కలర్స్ లో ఎల్లో, గ్రీన్, రెడ్, పర్పుల్ ఇలా ఉన్నాయి. సో అవి కూడా చిన్నగా వీడియో షూట్ చేశాను. సో ఎక్కడైనా డెకరేషన్ గా పెట్టుకుంటే బాగుంటాయి అనిపించింది. ఇంకా వరలక్ష్మీదేవి వ్రతానికి తాంబూలం ఇస్తాం కదా, అప్పుడు దానికి పసుపు, కుంకుమ ఇలా రెడీమేడ్ సెట్స్ ఉన్నాయి, బ్యాంగిల్స్ ఉన్నాయి, ఇలా బోల్డ్ అని ఉన్నాయి అన్నమాట రోడ్ మీద. సో ఎవరికి నచ్చింది వాళ్ళు షాపింగ్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. ఒక్కసారి గాజువాక వచ్చాము అంటే అన్ని కొనేసుకుని వెళ్ళిపోవచ్చు అనమాట. లక్కీలో అంతగా ఏం నచ్చలేదని అనిపించి కొంచెం ముందుకు అలా నడుచుకుంటూ వచ్చి పక్కనే ఉన్న సిఎంఆర్ కి అయితే వెళ్ళాము. ఇక్కడ కలెక్షన్ ఎలా ఉంటుందో ఏంటో చూద్దామని చెప్పి. సో వచ్చేయండి మాతో పాటు మీరు కూడా సిఎంఆర్ లో కలెక్షన్ చూడడానికి. ఇక్కడ ఉన్న సారీస్ అయితే కాస్ట్ అయితే బీభత్సంగా ఉంది. బట్ సారీస్ అయితే ఎప్పుడో రెగ్యులర్ గా చూసినవి అన్నట్టుగా అనిపించింది అనమాట. అంతగా కలెక్షన్ అయితే ఏం లేదు. నాకు తెలిసినంత వరకు లక్కీ షాపింగ్ మాల్ లో ఒక్కటే ఎక్కువ కలెక్షన్ పెట్టాడు. మిగిలినంతా కూడా కలెక్షన్ అయితే ఏం లేదు, కొత్త స్టాక్ అయితే. సో ఈ కలర్ అయితే నాకు చాలా 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 బాగా నచ్చింది.
సిఎంఆర్ లో. బట్ ప్రైస్ కూడా చాలా టూ మచ్ ఉంది, అందుకే జస్ట్ అలా చూసి వచ్చేసాం అనమాట. ఎందుకో తెలీదు, ఈ మధ్య ఈ కలర్ చాలా ట్రెండింగ్ లో ఉంది కదా, అందరికి చాలా వరకు నచ్చేస్తుంది అనమాట. అయితే ఈ కలర్ లిటరల్లీ మొన్న ఫ్యామిలీ స్టార్ మూవీలో మృణాల్ ఉంది కదా, తను కట్టుకున్నప్పటి నుంచి చాలా చాలా నచ్చేసింది ఆ కలరు. ఇంకా పక్కనే పట్టు చీరలు కూడా ఉన్నాయన్నమాట. ఇవి కూడా చాలా బాగున్నాయి చూడడానికి, బట్ అంత వెయిట్ లేదు కానీ. సో అన్ని రీజనబుల్ ప్రైజెస్ లోనే అనిపించింది కానీ ఎందుకో అంతగా అనిపించలేదు. ఇంక ఇప్పుడు మనం తీసుకోం కాబట్టి అక్కడ చూడాల్సిన అంత అవసరం లేదనిపించింది. ఇక్కడ వీడియోలో చూపిస్తున్న పట్టు చీరకి వర్క్ బ్లౌజ్ వచ్చింది అనమాట, కట్ వర్క్ తో. సో ఈ బ్లౌజ్ ఈ సారీ కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగా నచ్చింది. అంటే ఇన్స్టెంట్ గా వర్క్ చేయించుకోకుండా అలా బ్లౌజ్ కుట్టించేసుకోవచ్చు అనమాట. సో అది బాగుంది అనిపించింది కలర్. చూసారు కదా సిఎంఆర్ అంతే ఎంత ఖాళీగా ఉందో, అదే లక్కీతో కంపేర్ చేసుకుంటే అస్సలు అంటే అస్సలు ఖాళీ లేదనమాట. దానికి దీనికి అంత డిఫరెన్స్ ఉంది. ఈ రాఖీ పండుగ వస్తుంది కాబట్టి వెండి రాఖీలు కూడా ఇక్కడ సిఎంఆర్ లో అమ్ముతున్నారు అనమాట. సో అది కూడా చిన్నగా వీడియో షూట్ చేశాను. ఒక్క రాఖీ 200 అలా పడుతుంది. ఈ రాఖీస్ అయితే చాలా బాగున్నాయి రీజనబుల్ గా. మంత్లీ ఒక 5000 చేసుకున్నారు అనుకోండి, ఈ రోజు గ్రామ్ రేట్ ప్రకారంగా ఈ మంత్ వెయిట్ అనేది లాక్ అయిపోతుంది. ఇలా ఏ నెల కా నెల నెక్స్ట్ మంత్ పేమెంట్ చేస్తారా, ఆ రోజు రేట్ ప్రకారంగా ఆ రోజు మీరు కట్టే రోజు ఎంతైతే గోల్డ్ రేట్ ఉంటుందో మీరు కట్టే అమౌంట్ కి వెయిట్ లాక్ అవుతుంది. ఇప్పటి వరకు చెప్పింది మీరు ఎవరికైనా అర్థం కాకపోతే నేను మళ్ళీ ఒకసారి చెప్తాను చూసండి. సిఎంఆర్ వాళ్ళు గోల్డ్ స్కీమ్ అనేది ఒకటి రన్ చేస్తున్నారంట, దాని గురించి మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు అనమాట వాళ్ళు. మనం ఈ మంత్ ఒక 5000 కట్టామనుకోండి, ఈ మంత్ లో 1,20,000 ఉందనుకో గోల్డ్, ఆ 5000 కి ఆ 1,20,000 మనకి ఎంతైతే గోల్డ్ వస్తుందో అంత మనకి లాక్ చేస్తారంట. సో అలా ప్రతి నెల కట్టిన 5,000కి ఆ నెల ఎంతైతే గోల్డ్ కాస్ట్ ఉంటుందో అంత మన పేరు మీద మనం కట్టిన 5,000కి లాక్ అవుతుందని చెప్పేసి చెప్పారనమాట. అలా 10 months కట్టిన తర్వాత 10 months లో మనం కట్టిన డబ్బులకి ఎంతైతే గోల్డ్ వస్తుందో అంత మనకి గోల్డ్ ఇస్తారంట. మనకి నచ్చితే ఇంకా దాంట్లో డబ్బులు వేసి కూడా తీసుకోవచ్చు అని చెప్పి చెప్తున్నారు. మన ఆడవాళ్ళు ఒకేసారి కొనాలంటే కొనలేం కాబట్టి ఇలాంటి గోల్డ్ స్కీమ్లు ఏమైనా కట్టుకుంటే ఇలాంటి వరలక్ష్మి వ్రతాలకు అది చాలా యూజ్ అవుతుంది అనమాట. సో చాలా రోజుల నుంచి అనుకుంటున్నాం కానీ అది అవ్వట్లేదు. మేమైతే ఈ స్కీమ్లు చాలా బెస్ట్, ఎందుకంటే ఒకేసారి మనకి డబ్బులు కట్టాలంటే మనం చేతెళ్ళి కట్టలేము, కొనలేము, ఎందుకంటే గోల్డ్ రేట్ ఎక్కువ అయిపోతుంది కాబట్టి. ఇలా అప్పుడప్పుడు నెలకు ఒకసారి 5,000 చొప్పున కట్టుకుంటే మనకి ఎంతో కొంత వరలక్ష్మి వ్రతానికని లేకపోతే మనకి నచ్చినప్పుడు ఏమన్నా ఆర్నమెంట్స్ తీసుకోవడానికి బాగుంటుంది అనమాట. దానికి తోడు గోల్డ్ రేటు ఎప్పటికప్పుడు అలా పెరిగిపోతూ ఉంటుంది కాబట్టి ఇది చాలా బాగా అనిపించింది. సో మీలో ఎవరైనా సరే ఇలాంటి ఇంట్రెస్ట్ ఉంటే వెళ్ళి ఆ సిఎంఆర్ లో కానీ జిఆర్టీలో కానీ వెళ్ళి ట్రై చేయండి, చాలా యూజ్ఫుల్ అవుతుంది అనమాట. అబ్బాయిలకి చేతికి కడి వేసుకుంటారు కదా వాళ్ళు, సో అవి చూపిస్తున్నారనమాట. ఇవి గోల్డ్ పాలిష్ తో సిల్వర్ మీద వస్తుందంట. సో అది కూడా చాలా బాగా నచ్చింది, బాగుంది కూడా. 4,000 to 5,000 అరౌండ్ ఎంతో పడుతుంది అనమాట. సో ఇంకా అక్కడి నుంచి ఇంకొక షాప్ కి అయితే వెళ్ళాం మేము. అసలు ఆ రోజు ఎన్ని షాప్స్ తిరిగామో కూడా మాకే తెలియదు. ఎక్కడికి వెళ్ళినా సరే సేమ్ కలెక్షన్స్, సేమ్ కలర్స్, సేమ్ ప్యాటర్న్స్ లోనే ఉన్నాయన్నమాట. అన్ని షాప్స్ తిరిగినా కూడా మాకైతే ఒక్కటైతే నచ్చలేదు. ఇంకా పక్కనే కేఎల్ఎం ఉంటే అక్కడ కూడా ఒకసారి కలెక్షన్ ఎలా ఉంటుంది ఏంటి అని చెప్పి చూసాము. రక్షాబంధన్ వస్తుంది కాబట్టి స్టార్టింగ్ లో ఎంట్రన్స్ లో ఎలా పెట్టారు అదే చిన్నగా వీడియో షూట్ చేశాను. ఈ కేఎల్ఎం ఇంకా సిఎంఆర్, ఆర్కే, ఎస్ఆర్ ఇవన్నీ కూడా అసలు కలెక్షనే తీసుకురాలేదు. ఒక్క లక్కీ షాపింగ్ మాల్ వాళ్ళు ఒక్కడే కలెక్షన్ తెచ్చాడు అనమాట. పిచ్చగా కొనుక్కుంటున్నారు అక్కడ. ఇన్ని షాప్స్ తిరిగినా కూడా మాకైతే ఒక్కటి నచ్చలేదు. ఇంకా మనం మైండ్ లో ఒకటి ఫిక్స్ అయ్యి వెళ్తాం కాబట్టి ఆ ప్యాటర్న్ లో మనకు నచ్చిన కలర్ కాంబినేషన్ లో దొరకకపోతే ఇంకా అక్కడ ఎంత మంచిగా ఉన్నా సరే మన ఆడవాళ్ళకి నచ్చవు కదా. సో ఇంకా తిరిగి ఏం చేయాలో తెలియక కామ్గా మళ్ళీ ఇంటికి వెళ్ళిపోదాం అని చెప్పి ఇంటికైతే వచ్చేసాము. సారీ వచ్చేద్దాం అనుకుని ఆటో ఎక్కుతున్నాం అనమాట. ఇంకా ఆటో ఎక్కి మా ఇంటి దగ్గరలో రాగా పక్కనే సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ఉంటే ఒకసారి అక్కడ కూడా ఎలా ఉంటుంది ఏంటి అని చెప్పి వెళ్ళాము. ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత మాకు నచ్చినవి ఏవో ఒక 2-3 కనిపించాయి అనమాట. వెంటనే లేట్ చేయకుండా అవి బిల్ చేయించుకుని ఇంటికి వచ్చేసాము. చూసారు కదా గాజువాక అస్సలు ఖాళీ లేదు. రోడ్స్ కానీ షాప్స్ కానీ ఇలా ఏ చిన్న అకేషన్ ఉన్నా సరే ముందు గాజువాక చాలా బిజీ అయిపోద్ది అనమాట. అలా మా షాపింగ్ చేసుకుని ఇంటికైతే వచ్చేస్తే మీరు ఈ శ్రావణ మాసంలో ఎలాంటి షాపింగ్ చేస్తారంటే కామెంట్ చేయండి.